హాయ్ అండి. అందరికీ నమస్కారం. 'పాపయ్య మా జీవనజ్యోతి' సీరియల్ ఈరోజు ఎపిసోడ్‌లో ఏం జరగబోతుందో చూద్దాం. జ్యోతి అయితే సూర్యతో మాట్లాడుతూ ఉంటుంది. ఒకసారి కుట్టికి కాల్ చేయండి మాట్లాడదాం అని అంటూ ఉంటుంది. సరే అని చెప్పి సూర్య ఫోన్ తీసుకొని కుట్టికి కాల్ చేస్తూ ఉంటాడు. అక్కడ ఫోన్ రింగ్ అవుతుంది. ఆ రింగ్‌టోన్ వినగానే అమ్మో! సూర్య గారు జ్యోతమ్మను కాల్ చేస్తున్నారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఫోన్ దగ్గరికి వస్తుంది. ఆదిత్య కూడా అక్కడికి వెళ్తాడు. ఇద్దరు కలిసి ఫోన్ పట్టుకుంటారు. సర్లే అని చెప్పి వదిలేస్తాడు. కుట్టి ఫోన్ తీసుకొని ఫోన్ కట్ చేస్తుంది. ఫోన్ కట్ చేస్తుంది కుట్టి. మరేదైనా పనిలో ఉందో ఏంటో అని చెప్పి సూర్య జ్యోతితో అంటూ ఉంటాడు. ఏంటి ఎవరు కాల్ చేశారు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఏం లేదండి ఇంటి నుంచి చేశారు అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటుంది. ఆగు ఆనంది అంటాడు. ఏంటండి అని అడుగుతుంది. ఎందుకు నేను మాట్లాడుతూ ఉంటే వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతాడు. స్టవ్ పైన పాలు పెట్టానండి అందుకే వెళ్తున్నాను అని ఆనంది చెప్తూ ఉంటుంది. అలాంటి పనులు చేయడానికి పార్వతమ్మ ఉంది కదా. పనులు అనేది ఇష్టంగా చేయాలి కానీ బాధ్యతతో కాదు అని అంటూ ఉంటాడు. ఆనంది మాత్రం చాలా కంగారు పడుతూ ఉంటుంది. ఎందుకు సరిగ్గా మాట్లాడట్లేదు అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. ఆనంది మాత్రం వాళ్ళ అత్తయ్య అన్న మాటలు గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. నాతో సరిగ్గా మాట్లాడట్లేదు. నాకు కాఫీ కూడా ఇవ్వట్లేదు. ఎందుకు ఇలా చేస్తున్నావు ఆనంది అని ఆదిత్య అడుగుతూ ఉంటాడు. అదేం లేదండి అని ఆనంది చెప్తూ ఉంటుంది. అమ్మని అయితే అడిగాను. అడిగితే ఆనంది టైర్డ్ అయింది. చాలా అలసటగా ఉంది. అందుకనే నీ పనులు చేయట్లేదు అని చెప్పింది. అందుకనే నర్సును పెట్టాను అని చెప్పింది. కానీ నర్సు నా పనులు చేయడం నాకెందుకో నచ్చట్లేదు ఆనంది. నువ్వేమో ఇంతకుముందు బాధ్యతతో తీసుకుంటున్నాను అని చెప్పి అన్ని పనులు చేశావు. కానీ ఇప్పుడు మాత్రం ఏ పని చేయట్లేదు నాది. ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతూ ఉంటాడు ఆదిత్య. ఆనంది మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. మీతో నిజాన్ని చెప్పలేను అండి. అత్తయ్య గారు అన్న మాటలు చెప్తే మళ్ళీ గొడవ పడతారు అని అనుకుంటూ ఉంటుంది. ఓకే. థ్యాంక్ యూ అండి. నా ఛానల్‌ని సబ్స్క్రైబ్